వలసపాకల గ్రామంలో ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయాలని గ్రామ ప్రజలు అధికారులను కోరారు. వలసపాకల గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల మధ్య గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ సెక్రటరీ వెంకటరత్నం సభ అధ్యక్షత వహించగా ఉపాధి హామీ పనులు కల్పించాలని, అలాగే ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాలను అరికట్టాలని, రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్ అభివృద్ధి పరచాలని గ్రామ ప్రజలు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జీన్ శ్రీనివాసరావు జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్, కేసుపైన ఏడుకొండలు టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ తాతపూడి రామకృష్ణ, సలాది శ్రీనివాస్, సూరంపూడి రమణ, కొల్లుబోయిన సూరిబాబు, చల్మాజీ వీరబాబు, పెంకె వీరబాబు, ఈగల మహేష్, కొల్ల సుబ్రహ్మణ్యం, పండు నాయుడు, గంగాద్రి, ప్రజలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు చేస్తారేమో చూసామండి. మాకు గోడవారు ఒకే లైన్లో 6 ఇళ్ళు ఉన్నాయి. గోడ కలుపుకుని ఉన్నాయండి కరెంట్ ఫీల్డ్ అయితే. దానికైతే కొంచెం దయించి మా మీద అంటే పిల్లలు కూడా పట్టుకున్నారనే ఉద్దేశంతో పైవేసి పైప్ పెట్టాం, కానీ దానికి ఇంకా మాకు భయంగానే ఉంది. కొంచెం కొంచెం ఎదరపంచి గవర్నమెంట్లో ఫ్యాక్టరీ వల్ల పొల్యూషన్ వచ్చి, చర్మ రోగాలు వచ్చి, పళ్ళు ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ స్థానికులకు కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు. బొగ్గు పరిశ్రమతో ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు. ఈ ప్లాంట్కి సైట్ ఎంత ఇచ్చారు, అందులో ఎంత పరిశ్రమ కడుతున్నారు, గ్రీన్ బెల్ట్ ఎంత ఉంది అనేది ఆలోచించాలి. అలాగే వలసపాకలకి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి 7 ఎకరాల 90 సెంట్లు భూమి ఉంది. కొంతమంది పెద్దలు గవర్నమెంట్ల యాజమాన్యం వారు కూడా ఆ స్థలాన్ని కబ్జా చేయడం కోసం చూస్తున్నారు. ఆ కబ్జా నుంచి జిల్లా కలెక్టర్ గారు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు కూడా దీన్ని చొరవ తీసుకుని వలసపాకల గ్రామ పంచాయతీ కాపాడాలని కోరుతున్నాం. చిన్న పంచాయతీ అభివృద్ధి ఇంటి పనులతోనే ఆధారపడి ఉంది. ఈ చెత్తను తీసుకెళ్లి వేరే చోటకి డంపింగ్ యార్డ్ చేయాలంటే 30,000 నుంచి ₹1,00,000 వరకు నెల వరకు భారం పడుతుంది. అదే ప్రజల మీద కూడా భారం పడుతుందని తెలియజేస్తున్నాం. ఏదేమైనా అఖిలపక్షం వేసుకుని గ్రామ ప్రజలుగా అందరం కలిసి అఖిలపక్షం వేసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ ఈరోజు స్పెషల్ ఆఫీసర్ గారు రాక యువ గారికి సమర్పించడం జరిగింది. అలాగని ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్ గారు పరిగణలోకి తీసుకొని ఇవి ఇమీడియట్గా చేయించాలని కోరుకుంటూ, నెక్స్ట్ ఏంటంటే ఏదైతే పోరంబోకులు ఉన్నాయో అవన్నీ కొన్ని ఆల్రెడీ ఆక్రమించడం జరిగిపోయింది. ఇప్పుడుండే 183 సర్వే నెంబర్లో యాక్చువల్గా అయితే 9 ఎకరాలండి. ఇప్పుడు ఎకరం కనిపించట్లేదు. అన్నయ్య అన్నట్టుగా 7 ఎకరాల 80 సెంట్లే అక్కడ కనిపిస్తుంది. సో 90 సెంట్లు, 7 ఎకరాల 90 సెంట్లు. అదైనా సరే మనం ఆధీనంలోకి తీసుకొని ఇమీడియట్గా అక్కడ ఫెన్సింగ్ వేయడమా లేకపోతే ఏదో ఒకటి మన పరిధిలోకి ఇమీడియట్గా తీసుకోవాలి. ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ల వారికి దాని మీద కనుబడింది. అది కూడా మనం కోల్పోతే ఫ్యూచర్లో ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వమని ఆల్రెడీ మన మంచి ప్రభుత్వంలో అడుగుతున్నారు. ఆ మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఆలోచించి ఈ వలసపాకల పరిధిలో ఎవరైతే ఇల్లు లేదో వాళ్ళందరికీ కూడా అక్కడ పట్టాలు ఇప్పించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షానికి తీసుకెళ్ళి వారికి వినిపించాలని చెప్పి మా కూటమి నాయకులు ఈరోజు అందరం కూడా మేము అందరం తీర్మానం చేసుకున్నాం.